దింతా సరియా చేరుకోవే చలియా సరియా దింతా దింతా సరియా చేరుకుంటే చలియా చలియా దింతా దింతా సరియా చూడమంటా విదియా తెరియా గోలా గోలా హే గోలా గోలా హే గోలా గోలా రంగోలా గుండెల్లోన రాగాల గోదారేదో పొంగేరా ఓ పువ్వుల బాల గోలా గోలా రంగోలా వేళ తాళ మేఘాల వేణ ఏదో వచ్చే వేళ. నమస్కారం ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2000 ప్లస్ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కూడా నలుగురు పార్టిసిపెంట్స్ తో ఎంటర్టైన్మెంట్ తో మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి వచ్చిన వాళ్ళు ఎవరెవరో ఇంట్రొడక్షన్స్ చేసుకునే ముందు ఈ రోజు జెనీలియా పుట్టినరోజు. సో హ్యాపీ బర్త్డే టు హాసిని. అరే ఇదేంటి సడన్ గా అందరు ఇలా తయారయ్యారు? ఏది నీ గురించి ఒకసారి చెప్పు. నా పేరు మౌనిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బిఎడ్ కంప్లీట్ అయిపోయింది. నా ఫేవరెట్ హీరో రవితేజ. ఎవరికైనా గుండె ఎక్కడ ఉంటుంది. ఈ అమ్మాయి కళ్ళల్లో గుండె ఉంది చూసారా? ఏయ్ పైగా 2 గుండెలా నీకు? ఎస్ మా రవితేజ కదా. ఓ రవితేజ అభిమానులకు 2 గుండెలు ఉంటాయా? నాకు ఇవాళే తెలిసింది. మీరు కూల్ కూల్ కూల్. మిమ్మల్ని చూసిన వాళ్ళు కూల్ గా ఉండాలనా లేకపోతే మీరు చూసే వాళ్ళు కూల్ గా ఉండాలనా? మీరు చూడడానికి కూల్ గా ఉండాలని పెట్టుకొచ్చా. మా ప్రోగ్రామే సూపర్ కూల్ ప్రోగ్రామ్ అండి. అవును, అందుకే పెట్టుకున్నా. అందుకనే మీరు కూల్ గా వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మి. ఓకే, బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్. ఓకే. శ్రవంతి, వేరే వాళ్ళు ఎవరో నిన్ను చూసి సూపర్ అనే ముందు నువ్వే సూపర్ అంటున్నావు కదా. ఓ ఇది సూపర్ పంచి కళ్ళజోడా? బాగుంది, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు శ్రవంతి, నేను మలక్పేట నుంచి వచ్చాను. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. మై హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. చెప్పండి సబిత. నా పేరు సబిత, నేను హిమాయత్ నగర్ నుంచి వచ్చాను. నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు సెంట్ తెరెసా హై స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నాను. నాకు ఇష్టమైన కలర్ వచ్చేసి బ్లూ కలర్, అందుకే బ్లూ కలర్ స్పెక్స్. అందుకనే పెట్టుకున్నారు మీరు? ఎలా ఉందో చెప్పలేదు సుమా. కళ్ళకి 2 బ్లూ కలర్ పువ్వులు పూసినట్టుగా ఉంది. కళ్ళకి కళ్ళ కలకలు రావడం నాకు తెలుసు, కానీ ఇలా బ్లూ కలర్ పూలు పూయడం ఏంటో ఇవాళ ఉండాలి కదా సుమా. చాలా స్పెషల్ గా ఉన్నారు మీరందరూ. అవును, మీరు అందరు పెట్టుకున్నారు, మరి నాకు లేదా? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 జళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని గోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి తొడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి తొడ సూపర్ మచ్చి. ఓకే, సో మీ అందరికి నేను తలా 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ. నేను చెప్తాను. ఎప్పుడు నువ్వేగా చెప్తున్నావు? అన్ని చెప్పేస్తావా? అన్ని చెప్పేస్తా. అమ్మయ్యా దా చెప్పే. నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే, ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో ఇప్పుడు మనం 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 ఆడబోయే ఫస్ట్ రౌండ్. రెడీ రెడీ 1 2 3. తర్వాత ఉమెన్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా. ఇప్పుడు మనం సఫాలా ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలాలో ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలాలో మనం ఆడబోయే ఫాస్ట్ రెడీ రెడీ 1 2 3.
ఏంటి సుమా అలా ఉండిపోయా? ఎలా చెప్పిందా? అలా బాగానే చెప్పింది కదా. స్పాన్సర్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మన స్టార్ మేళకి స్పాన్సర్ లేనప్పుడు నేను పిలుస్తా. పదా ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3 రెడీ 1 2 3 ఒక అతను సుమా 8th ఫ్లోర్ కి వెళ్ళవలసిన అతను 7th ఫ్లోర్ కి వెళ్ళి దిగి మళ్ళీ 8th ఫ్లోర్ కి నడుచుకుంటూ వెళ్తాడు సుమా. ఎందుకు అతను అట్లా చేస్తాడు? కొట్టాడు. నువ్వు నిజంగా టూ స్మార్ట్ సుమా. నువ్వు ఒకసారి చెయ్యిలాను. ఆ లిఫ్ట్ ఎక్కింది నువ్వే కదా. ఓకే రెడీ 1 2 3 గో. మనం వెనక్కి వెళ్దాం. సుమా ఐ వాంట్ టు సాంగ్ ప్లీజ్. నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. ఎంటర్‌టైన్‌మెంట్ ఓకే నేను పాడతాను. నీకేం పాట కావాలో చెప్పు. బాహుబలి. రెడీ yes హునన 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 నచ్చానా హునన 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 అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి చూపుల అభిసారికనై ఇంకై వస్తున్నా రెడీ 1 2 3 గో. తొమ్మిది 18 27 28 29 30 31 32 తిలిచిర పరమాసు రాజా తడి చిత చిత బాండు బాజా పడికిప్పుడు మోగించే రాజా అత్తరు గుమ గుమ పూత రోజా నెత్తురు సలసల సోకు తాజా తీయని దిప్పలు తీరుస్తాజా రయ్యారి రయ్యా అందాలి రాత్రి చల్ చింతా చింతా జాలి సవారీ తయారు ఉందే పోరే అరే 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 చాలు. రవితేజ అనేసరికల్లా నీకు ఎనర్జీ ఎక్కువైనట్టుంది కదా. రవితేజకి ఉంది నీకు ఉంది బాగా ఎనర్జీ. థ్యాంక్ యూ సుమా. దామ్మా అదేంటి మేమిద్దరం అంటరాని వాళ్ళలాగా నువ్వు అక్కడికి నించున్నావు. ఒక ఫ్లైట్ లో అందరూ వెళ్తుంటారు. ఒకతను మాత్రం డైలీ పూజలు చేస్తూ ఉంటారు. అండ్ అనుకోకుండా ఫ్లైట్ క్రాష్ అవుతుంది. అందరూ చనిపోతుంటారు. కానీ ఒక పైలట్ మాత్రమే స్వర్గానికి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఎందుకు? పైలట్ మాత్రమే వెళ్తాడా స్వర్గానికి? పూజలు చేస్తుంది అతనేనేమో. కాదు. అయితే ఇంతమంది పాపుల్ని నరకానికి పంపించినందుకు గాను పైలట్ కి డిస్కౌంట్ ఆఫర్ కింద స్వర్గంలోకి సీట్ ఇచ్చారు. కాదు. కాదా? ఆలోచించండి. తెలియదు. తెలీదా? ఇది కూడా తెలియదా సుమా? ఇది కూడా తెలియడానికి ఇదేమైనా పుస్తకాల్లో ఉంటుందా? నాకు రోజు న్యూస్ పేపర్ లో వచ్చిందా? చెప్పు. ఫ్లైట్ క్రాష్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కరు దేవుణ్ణి తలుచుకుంటారు. వీళ్ళందరితోనూ దేవుణ్ణి గుర్తు చేసుకునేలా చేశాడు కదా పైలట్. అందుకని రెడీ 1 2 3 గో. నేను ఇప్పుడు చెయ్యను. ఎందుకు? నా ఇష్టం. మరెప్పుడు? రేపు చేస్తాను. ఓకే పదండి వెళ్దాము. మీరు ఇక్కడే ఉండాలి. నేను ఉండను. మీరు బంతి పడకుండా చూసుకుంటూ ఉండాలి. పడదు కదా. పడదు. ఎవరైనా ఒకళ్ళు పచ్చి పడేస్తారు. పడేరు అలాగా. మనం వెళ్దాం. తను ఎలాగో ఇవాళ ఆడని ఉంటుంది కదా. వెళ్దాం. చలో చిల్లు సుమ వెళ్దాం. ఎక్కడ? నువ్వు లేకుండానే ఆ బంతులన్నీ అటు వేసేలా ఉంది. వెళ్ళు తొందరగా వెళ్ళు. వెళ్ళు వేసేయి. నువ్వు వేసేయి. రెడీ గో.
పడిపోతుందని ఏమైంది నీకు? బాల్ తీసాక పడిపోయింది. అదేదో ఇంకొంచెం గట్టిగా విసురుంటే మా ఇంట్లోకి వెళ్ళి పడేది కదా. మా ఇంట్లో 2 ఫోర్కులు లేక మేము ఇబ్బంది పడుతున్నాం. గేమ్ ఉండేది కాదు. 9, 18, 26 26 పాయింట్స్ వచ్చాయి. గో గో. ఒకటి వెనక్కేసుకో. 9, 18, 27, 28, 29 పాయింట్లు వచ్చాయి లక్ష్మి నీకు. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. ఓకే. డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు మాస్క్ కట్టుకుంటారు, ఎందుకు? ఒకవేళ ఆపరేషన్ లో ఏదైనా తేడా పడా జరిగిన బయట పేషెంట్స్ అన్ని గుర్తుపట్టకుండా ఉండడానికి. yes correct you are intelligent నేను అడుగుతాను ఇప్పుడు. అడుగు. అందమైన చెట్టుకు బోలెడన్ని తీగలు, ఏమిటది? ఆకాశం, నక్షత్రాలా? కాదు. అయితే నువ్వు చెప్పు. చెప్పాలా? నేను నెక్స్ట్ రౌండ్ లో చెప్తాను. 1 2 3 గో. రెడీగా ఉండు అక్కడ. ఏమిటది? అవన్నీ వెనక్కేసేసే, టైం అయిపోయిన తర్వాత వేసావా? 4 వేసి. అంటే ఇక్కడ వరకు ఆడాలని నువ్వు, అక్కడతో ఆపేయాలని ఆవిడ, ఇద్దరు అనుకొని మొత్తానికి గేమ్ కి బాగా సాగదీశారు. 9, 18, 27 పాయింట్లు వచ్చాయి సబితకి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దామా? ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ శ్రేయ, పక్కన పిక్చర్స్. శ్రేయ అండ్ సమంత ఇద్దరూ కనిపించిన ఒక సినిమా. లక్ష్మి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. లక్ష్మి బజార్ నొక్కి సమాధానం చెప్పనందున -6. అయ్యో, నేను చెప్తా. చెప్పు. మనం. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్, పక్కన పిక్చర్స్. సబిత, తులసి. చూద్దాము.
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎలా చెప్పావు నువ్వు తులసి అని? ఇంతకు ముందు తను వచ్చింది నయనతార. అంతకు ముందు ఎవరు వచ్చారు? ఆ తర్వాత ఎవరు వస్తున్నారని మేము అడగలా. ఇప్పుడు ఎవరు వచ్చి వెంకటేష్ గారి పక్కన? అక్కడికి ఫ్రీజ్ అయింది సుమా. అచ్చో పిచ్చి తల్లి, పోతే పోయింది, ఫ్రీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆలోచిస్తూ ఉన్నావా నువ్వు? చాలా సినిమాలు వచ్చాయి అందులో. చూడక్కడ వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ కూలీలు కదా, మరి కూలీ నెంబర్ 1 కదా. -6. నెక్స్ట్ సెలబ్రిటీ తాప్సీ. ఏమిటి ఈ మధ్య ఇంత సన్నబడిపోతున్నారు హీరోయిన్స్ అందరూ? మేమేమవ్వాలి? పక్కన పిక్చర్స్. సబితా తను చెప్పేసింది ఆన్సర్. మరి నువ్వు బజర్ నొక్కింది నువ్వే చెప్పాలి. దూసుకెళ్తా. ఎవరు చెప్పన్నారు నిన్ను? చూద్దాం. నీకు తెలియదా అది దూసుకెళ్తా కాదని? నేను చెప్పినంత మాత్రాన నువ్వు చెప్తావా? మరి నువ్వేం ఫీల్ అయ్యావు అమ్మా ఇందాక? నేను చెప్పేశాను, తను చెప్పింది అని ఫీల్ అయ్యింది. తినేమో ఫోన్లే ఆన్సర్ దొరికేసిందని ఫీల్ అయ్యింది. రివర్స్ అయ్యింది ఫీలింగ్స్. సో అది దూసుకెళ్తా కాదు, వస్తాడు నా రాజు. -6. నెక్స్ట్ సెలబ్రిటీ సిద్ధు. పక్కన పిక్చర్స్. శ్రవంతి. ఓయ్ 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 చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఓకే, సో నెక్స్ట్ సెలబ్రిటీ జేడి చక్రవర్తి గారు. గడ్డం ఏమాత్రం పెరిగిందని చూసుకుంటున్నారు. పక్కన పిక్చర్స్. మోనికా. మనీ 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 మోర్ మనీ. చూద్దాం.
అచ్చ హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మీరు డోసు ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దామా? ప్రశ్నకు వేళాయే రా. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ మలేషియా మొత్తం తిరిగి. బంగారం వజ్రం చెక్కలలో భూమి మీద సహజంగా లభించేది ఏది? బంగారం వజ్రం చెక్క వీటిలో భూమి మీద సహజంగా లభించేది చెక్క. కరెక్ట్, తీసుకోండి. మోనికా 3, లక్ష్మి 3. జెనిలియా సిద్ధార్థ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? బాయ్స్. కరెక్ట్, మళ్ళీ 6 పాయింట్లు వచ్చాయి. సబితా 2, లక్ష్మి 2, మోనికా 2. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళతాడు. Everybody come on let me know if you know the one guy who can make me feel the rush. Everybody come on let me know it's the only one that's gonna take me on a trust. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళతాడు. స్టాప్ సుమా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఎప్పుడు అందరిని అడుగుతావు కదా. ఇప్పుడు లేదు, ఈ మధ్య ట్రెండ్ మారిపోయింది. అందరూ నన్నే ఎక్కువ అడుగుతున్నారు, నేనే తక్కువ సమాధానాలు లేదా ప్రశ్నలు వాళ్ళని. సరే సుమా, ఒక ఏనుగు 3 రోజులలో ఎంత ఆహారం తీసుకుంటుంది? ఒక ఏనుగు 3 రోజుల్లో ఎంత ఆహారం తీసుకుంటుంది? అది డిపెండ్స్. ఒకవేళ సోమవారం అయినట్టయితే కొంచెం తక్కువ తింటుంది, ఎందుకంటే ఏనుగుకి శివుడు అంటే చాలా భక్తి కాబట్టి. నో సుమా, అలాంటివి ఏం లేదా. ఏనుగుకి తింటనే ఉంటది. అయితే దాని ఇష్టం తింటానే ఉంటది. ఆప్షన్స్ కావాలైతే మరి? లేదు, దాని ఇష్టం తింటానే ఉంటది. లేదు సుమా. అయితే ఆప్షన్స్. ఓకే, ఏ 150, బి 225. ఏంటది? కేజెస్. అయితే ఓకే, 150 225. 225 వేసుకో. నో సుమా, కాదు. 225 కాదు 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 కాదు. నో, 2 కాదా? 2 కాదు. మరి నువ్వు ఇచ్చిన ఆప్షన్స్ 2 కదా? కాదు. మరి ఏంటి? తర్వాత చెప్తా. జెనీలియా హీరోయిన్ గా చేసిన సత్యం సినిమాలో హీరో ఎవరు? సత్యం సినిమాలో అతను సుమా. చాలా బాగుంటాడు తెలుసా, హ్యాండ్సమ్ గా ఉంటాడు. నిజంగా సుమా, అతను. సుమన్. 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 నో, సుమన్. ఎస్, సుమన్. సుమన్. రాంగ్ ఆన్సర్. నిజ జీవితంలో జెనీలియా భర్త పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ రితేష్ దేశ్ముఖ్, బి షాహిద్ కపూర్. షాహిద్ కపూర్. ఏనుగు 3 రోజుల్లో ఎంత తింటదమ్మా? రితేష్ దేశ్ముఖ్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఇంతకీ ఏనుగు ఎంత తింటుందో చెప్పలేదు నువ్వు. నేను తర్వాత ఎపిసోడ్ లో చెప్తాను. పర్వాలేదు, నష్టమేం లేదు. ఏనుగు గురించేగా, నాకు ఇప్పుడు అర్జెంట్ గా తెలుసుకోవాల్సిన పని లేదు. వెళ్ళిపో. మీకు తెలుసుకోవాలని ఉంది కానీ బయట పడట్లేదు. లేదు, అస్సలు లేదు.
సత్యభామ సత్యభామ సంగుతుంటమ్మా వేళకాని వేళల్లో నా పిలుపులేంటమ్మా. డ్రైవర్ ని తెలుగులో ఏమంటారు? డ్రైవరు అంటారు కదా. ఆప్షన్ తీసుకో. ఏ వాహనదారుడు, బి చోదకుడు. వాహనదారుడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చోదకుడు కరెక్ట్ ఆన్సర్. ఓకే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జెనీలియా హీరోయిన్ గా చేసిన రెండవ సినిమా ఏది? బొమ్మరిల్లు. ఆప్షన్స్. ఏ పరుగు, బి ఆరెంజ్. పరుగు కాదు, ఆరెంజ్. పరుగు సినిమాలో షీలా హీరోయిన్, జెనీలియా లేనే లేదు. కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు పుట్టి చూసే కుర్రాడు ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు. అవును సుమా, ఇంతకు ముందు చెప్పాను కదా. తెలిసిందా? ఇలా మీరు ప్రశ్నలు అడిగేసి మీ ఇష్టం వచ్చినప్పుడు ఆన్సర్లు చెప్తే మేమేమైనా ప్రశ్న గుర్తుపెట్టుకుంటాం అనుకుంటున్నారా? ఆవిడేదో చెప్పేసి వెళ్ళింది ఇందాక, ఈవిడేదో అడిగేసి వెళ్ళింది. కదా సుమా, నాకు అసలు క్వశ్చనే గుర్తులేదు. మళ్ళీ గుర్తు చేస్తారు. ఏంటది గుర్తు చేయి. అందమైన చెట్టుకు బోలెడు. ఓ అందమైన చెట్టు తీగలు అదేనా? ఓ ఇదే తీగలు, ఇదిగో చెట్టు తీగలు. కరెక్ట్ గా టైం కి తలగొక్కాను, అప్పుడే గుర్తొచ్చింది నాకు. అసలు అందమైన చెట్టుకి బోలెడు తీగలు ఇదేనా? ఇది కరెక్ట్ ఎలా అవుతుందమ్మా? కొంతమందికి తీగలు తక్కువ ఉంటాయిగా. తీగలు అయితే ఉంటాయి కదా, లెక్క పెడతావా నువ్వు? ఓకే. జెనీలియా నితిన్ కాంబినేషన్ లో వచ్చిన తొలి తెలుగు సినిమా ఏది? ఆప్షన్స్. ఏ సై, బి రామ్. సై కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. మౌనిక 3. జెనీలియా హరిణి అనే పాత్రని ఏ సినిమాలో చేసింది? జెనీలియా హరిణి అనే పాత్రని ఏ సినిమాలో చేసింది? హరిణి ఆర్ హాసిని? హరిణి. ఆప్షన్స్. ఏ బాయ్స్, బి హ్యాపీ. బాయ్స్. తీసుకో 3. ఇక్కడ 3. మౌనిక. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. చుమ్ చుమారే చుమ్ 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 చుమ్
ఇప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఎనర్జీ లెవెల్ ఏ మాత్రం డ్రాప్ అవ్వకుండా చేసావు. సూపర్ గా చేసావు నిజంగా. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్ర బోలో. మొదటి చిత్రం సభిత. ప్రభాస్. అంటే పాపం ప్రాబ్లం తనది కాదు, దేశమంతా ఒకటే సినిమా గురించి మాట్లాడుతూ ఉంది. రానా. అందుకనే ఆ గెటప్ లో ఎవరిని చూసినా ప్రభాస్ అనో రాణా అనో అనేస్తోంది. అంతేగాని పాపం రామ్ చరణ్ అని గుర్తించలేకపోయింది. చూద్దాం. కాల భైరవ. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మంది ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, చూసుకో. నీకు కొంచెం తక్కువ కాకుండా చూసుకోనా? -6. నెక్స్ట్ చిత్రం లక్ష్మి. అల్లు అర్జున్. చూద్దాం. ఏం గెటప్ అంటావు? గోనగన్నారెడ్డి. ఆడ ఉంటా ఈడ ఉంటా కానీ గోనన్న ఈడ మాత్రం నేనే ఉంటా. నెక్స్ట్ చిత్రం మౌనిక. ప్రభాస్. చూద్దాం. ఎన్నడూ చూడని కళ్ళు నా వైపు దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవర్ని? మా అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు. నిజంగా నిజంగా అయితే పో. నెక్స్ట్ చిత్రం లక్ష్మి. జూనియర్ ఎన్టీఆర్. గెటప్ ఏంటంటావు? శక్తి. శక్తి. ఓకే చూద్దాం. ఎస్, శక్తి కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మౌనిక. రానా. బళ్ళాల దేవుడొచ్చాడా? చూద్దాము. బళ్ళాల దేవా కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం లక్ష్మి. మోహన్ బాబు. జబ్బోళవంబ. చూద్దాము. జంబోళవంబ. తీసుకో 6 పాయింట్. చల్ల చల్లగా గాలి మెల్లమెల్లగా తేలి మేఘవనిలో రాగమథనం మనమే చేయాలి. ఓహో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. Come on, Suma. Come on. ఏంటండి అంత బిల్డప్ అవసరమా సుమా? చెప్పండి. నేను బిల్డప్ ఇస్తున్నప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండొచ్చు కదా. బలూను
మళ్ళీ దీన్ని మీరు ఇక్కడ స్టూల్ మీద పెట్టాలి. ఆ తర్వాత తీసుకొచ్చి ఇంకో బలూను అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టి ఈ రింగులో నిలబడి దీన్ని పైకి లాగి పగలగొట్టాలి. ఓకేనా? 1 2 3 గో. అయ్యో 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 స్టూల్ మీద పెట్టు 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 పెట్టి ఇప్పుడు నువ్వు రింగ్ లో నించో. ఓకే, అది గట్టిగా పడేసుకో. అది మరి లాగేకే ఆ ముళ్ళొచ్చి గుచ్చుకుంటాయి. 3 4 లాగు లాగు కొంచెం కిందకి లాగు. థర్మోకోల్ లాగు. నాలుగే. 5వది పగిలేసరికల్లా టైం అయిపోయింది. ఈ 4గిటికి 24 పాయింట్లు తీసుకో. కూల్ జగ్. ఓకే, రెడీ? 1 2 3 గో. మళ్ళీ పెట్టు బెలూన్ సరిగ్గా కింద స్టూల్ మీద పెట్టి. నువ్వు రింగ్ లో నిలబడాలి. ఒక కాలు బయటికి, ఒక కాలు లోపలికి కాదు. ఓకే, పంపించు. ఇది ఎగిరిపోతుంది. అమ్మా ఏదో ఒకటి దాన్ని వదిలే. రెండు. రెండే. సో 12 పాయింట్లు వచ్చాయి. కొంచెం స్లోగా ఆడావు, ఇంకొంచెం ఫాస్ట్ గా ఆడుంటే ఎక్కువ పాయింట్లు వచ్చుండేవి. రోటీ మేకర్ వచ్చింది. థ్యాంక్ యూ. రెడీ? 1 2 3 గో. బావిలో నీళ్లు తోడినట్టే తోడింది. రెండు. రెండు. లాస్ట్ ది టైం అయిపోయింది కాబట్టి 2. 12 పాయింట్లు. క్లోజ్ చెక్. మౌనిక, నీ టార్గెట్ 18. ఓకే మేడం. ఇంతకు నేను క్వశ్చన్ అడిగాడు కదా ఏనుగు. అవును, నేను మర్చిపోయాను. ఏంటా క్వశ్చన్? నాకు కూడా తెలియదు. అదే ఆన్సర్. అవును. పంచు. రెడీ? 1 2 3 గో. 3 బలూన్లు పగలగొడితే చాలు విన్నర్ నువ్వు. లేదంటే శ్రవంతి విన్ అవుతుంది. ఎక్కువ కకృతికి పోకుండా జాగ్రత్తగా ఆడు. కింద పెట్టు, కింద పెట్టు. రెండు. కింద పెట్టు, కింద పెట్టు.
ఎగిరిపోయి అబ్బా అయిపోతావు మోనికా. ఆడు ఇంకా టైం ఉంది. అబ్బా 18 అన్నాం కాబట్టి కరెక్ట్ గా 18 పాయింట్లు సంపాదించేసుకొని గెలిచేసింది. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. వచ్చి కొంగు చాటు దూరి పోరా శుభ్రంగా కాలిగోడ మధ్యలోకి చేరకుండా నేను దిండులాగా హత్తుకుంటానే నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండా అత్తమావ ఎంత ప్రేమ పుచ్చుకుండా ఆ 3 ముళ్ళ ముచ్చటమ్మగానే నదొడ్డు నువ్వు 7 వంతులిస్తున్నట్టువా గుండెలోన ఉంగరాలని తమాషగా వంగి వంగి. ఓకే, సో ఈ రోజు మౌనిక నువ్వు విన్నర్ గా గెలుచుకుంటున్నావు కుకింగ్ సెట్ అండ్ అలాగే మైక్రోవేవ్ ఓవెన్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల గుమ్మ గుమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతితో తాకద్దంటే చింతకే రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకే పుట్టానులే బొమ్మ. Dala mo, dala mo, dala dala.